సాగునీటి తడులు పెద్దగా అక్కర్లేదు, కలుపు తీయాల్సిన పనే లేదు, చీడపీడల బెడద బొత్తిగా లేదు, పెట్టుబడి కూడా అంతంత మాత్రమే. అయినా అధిక దిగుబడులొస్తున్నాయి. ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఇంతకీ ఈ రైతు సాగు చేసిన పంటలేంటి, సాగు విధానం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయం అంటే ఇష్టముండాలే కాని ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంగారాన్ని పండించొచ్చు అని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. అందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగేంద్రబాబు. తనకున్న 18 ఎకరాల్లో 10 ఏళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి అయిన కాడికి అప్పులు చేసి పంటలు పండించినా దిగుబడి రాకనో, మార్కెట్లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే కొండంత ధైర్యంతో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడిని తీస్తూ చక్కటి ఆదాయం పొందుతున్నారు రైతు నాగేంద్రబాబు. సాధారణంగా ఎకరం పొలంలో వరి పండించాలంటే తక్కువలో తక్కువ 35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రైతు కేవలం 10,000తోనే రసాయన ఎరువుల సాగుకు ధీటుగా దిగుబడులను తీస్తున్నారు. వరి ఒక్కటే కాదు, ప్రస్తుతం రబీలో మినుము, పెసరతో పాటు అంతర పంటలను అతి తక్కువ ఖర్చుతోనే సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్వయంగా అమ్ముకుంటూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ముందు కెమికల్ చేసినప్పుడు పురుగులు ఎక్కువ వచ్చాయి, దిగుబడి తక్కువ వచ్చేది. న్యాచురల్లో క్రమేపీ పెంచుకుంటా వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చింది. దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడి వస్తుంది. తర్వాత నిరుడు సీరక సాంబా విత్తనం వరి పెట్టినప్పుడు 75 కేజీల బస్తాలు వచ్చినాయి. మినుములు వచ్చి 7 క్వింటాల చొప్పున వస్తుంది. మినుములో కూడా మేము అంతర పంటలు వేసి నువ్వులు, ఉలవలు, ఆవాలు అంతర పంటలు వేస్తున్నాము. అంతర పంటలు వేయటం వలన మనకి అదనంగా దిగుబడి పెరుగుతుంది. ఏ విధమైన పురుగు మందులు విషం లేకుండా జీవామృతం, దుక్కులు తక్కువ దున్నటము, కలుపులు తీయకుండా ఉండటం, ఇవన్నీ చేయటం వల్ల అధిక దిగుబడి వస్తుంది. నీళ్లు తక్కువ పెట్టడం, నీళ్లు కూడా పెట్టకూడదండి చేయాలకి, చేమ ఉండాలి అంతేగాని నీళ్లు పెట్టకూడదు. దేశీ విత్తనాల వలన మనకి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది, టేస్ట్ ఉంటాయి, బలం ఉంటుంది. నేను 18 ఎకరాలు చేస్తున్నాను. మినుము ఇప్పుడు 7,52 వేసాము. 7 క్వింటాల దిగుబడి వస్తుందండి. పూత మీద ఉంది, ఇప్పుడు పూత పింద మీద. గత ఏడాది 7 వచ్చిందండి, ఇప్పుడు కూడా 7 క్వింటాలు వస్తుందండి. కలుపులు పూర్తిగా 2 సంవత్సరాల నుంచి మానేసాము. కలుపులు, ఊడుపులు అన్నీ మానేసాము. ఎదజల్లటము, కలుపులు తీయకుండా వదిలేసినా కూడా 30 బస్తాలు దిగుబడి వరిలో వస్తుంది. వరి కోత కోయడానికి ముందే మినుములు 6 రోజులు ముందు జల్లటం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఏ విధమైన కలుపులు జల్లవసరం లేదు. కలుపు మందులు, కలుపు ఎంత ఉంటే చేను అంత బాగా పండుతుంది. కలుపును కూడా తొక్కేస్తుంది మిగతా పంటలన్నీ కూడా. చేను బలపడే కొద్దీ కలుపు ఆగిపోద్ది, ప్రధాన పంటలు పెరుగుతాయి బాగా. నేను మినువులో 5,000 ఖర్చుతో ఇంటికి వస్తాయి మినువులు. వడ్లలో వచ్చి 10,000 ఖర్చు పెడతాం, 30 బస్తాలు దిగుబడి ఇంటికి వస్తుంది. హార్వెస్టర్ పెడితే 10,000తో వచ్చేస్తుంది. 7 బస్తాలు వచ్చినప్పుడు మేము 12,000 చొప్పున అమ్ముతాం మినువులు. అది ఏ పంటకైనా ₹1,00,000 ఆదాయం అనేది వస్తుందండి ఎకరానికి. అటు వరి అయినా వస్తుంది, రెండో పంట అన్నీ మిక్సింగ్ చేసుకోవాలండి. ఏది కూడా విత్తనం ఎక్కువ చల్లుకోవాలి. కలుపులు వస్తున్నాయని చెప్పి కలుపులు పీకటం అవన్నీ ఏం చేయకూడదు. ఎక్కువ విత్తనం చల్లటం వలన చేనుకి నీరు పెట్టకపోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఉలవలు జల్లిళ్ళు దిగిపోతాయి, బ్లాక్ ఉలవలు. ఏదన్నా ఒకటి ఆరోగ్యం అసలు ఉండదు, ఉన్నా కూడా అది కనపడదు. నువ్వులును, ఆవాలు ఫస్ట్ దిగిపోతాయండి, తర్వాత ఉలవలు దిగిపోతాయి. పైన ఉన్నాయి మినువులు, బొబ్బర్లు పైన ఉంటాయి. మళ్ళీ ఉలవలు దిగిపోయి, మినువులు దిగిపోయి బొబ్బర్లు పైన ఉంటాయి. మనకి అన్నీ కలిపితే అప్పుడు 9 క్వింటాలు వస్తాయి. వాళ్ళు కెమికల్లో చేసిన 10 క్వింటాలకి దీనికి రీచ్ అవుతుంది. అయితే దీనంత ఆరోగ్యం కెమికల్లో ఉండదు. వడ్లు వచ్చి కేజీ బియ్యం ₹80 చొప్పున అమ్ముతున్నాను. మినుములు పప్పు కింద ₹130 చొప్పున ఇస్తాను, మార్కెట్ రేట్కి ఇస్తున్నాము. ఉలవలు ₹140, ₹130 ఉంటుందండి. అది కూడా ఆవాలు ₹100 అండి కేజీ. పెసర 2 ఎకరాలు వేసామండి. పెసరలో కూడా బొబ్బర్లు వేసాము, నువ్వులు వేసాము, 2 బాగున్నాయి. పెసర పప్పు చేసాము, సాయిపప్పు కింద కూడా చేస్తున్నాము.
160 రూపాయలు చొప్పున ఇస్తున్నాను పెసర. దేశీ ఇత్తనం, అది నల్ల పెసర వేస్తాము. 11 బస్తాల కాడికి వస్తుంది దిగుబడి. ప్రకృతి వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అండి. ఈ మిగతా అన్నీ కూడా వ్యవసాయం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయం చేయటం వలన అప్పులు పాలవరు, ఆదాయం అధికంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం రూపాయి పెట్టుబడికి అడగవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. గోవుల యొక్క ముడి సరుకులు మనం తీసుకుంటాకి, మూత్రము, పేడ ఎండబెట్టుకుంటాకి, ఘనజీవామృతం తయారు చేసుకుంటాకి, వీటన్నిటికీ మంచి షెడ్లు ఉంటే ఉపయోగపడతాయండి. ఇక్కడ డెల్టా ఏరియాలో దోమలు ఎక్కువ ఉంటాయండి. ఆ దోమల నుంచి ప్రొటెక్షన్ చేయడానికి మంచి షెడ్ నిర్మాణం చేయటం వలన ఆవులు బాగుంటాయి. ఆవులు బాగుంటే పొలం బాగుంటుంది, ఖర్చు బాగా తగ్గుతుంది, మనం ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటాము. రైతు నాగేంద్రబాబు పంటల సాగుకు పెట్టుబడి తగ్గడానికి కారణం పూర్తిగా ఎలాంటి రసాయన మందులను వాడరు, కలుపు తీతలు ఉండవు, అటు చీడపీడల నివారణ చర్యలు అస్సలే చేపట్టరు. అందుకే పంటల సాగుకు అతి తక్కువ ఖర్చవుతుంది అంటారు. జీవామృతం ఎక్కువ బఫర్గా, అంటే ఎక్కువ డోసులో పారిస్తాము. మాకు 12 ఆవులు ఉన్నాయి. ప్రతి ఆవులో మొత్తం పేడ మూత్రం అంతా కూడా చాలకి ట్యాంకర్లో తెచ్చి వదులుతామండి. అంటే ఎకరానికి 500 లీటర్లు అలా నీళ్ళతో పాటు పారిస్తాము. కంపోస్ట్ వచ్చి ఘనజీవామృతం వచ్చి మనం ఎకరానికి 200 కేజీలు అలా వేస్తామండి. చాలకు కూడా బెల్లం ఒకటి వాడతాము, ఎకరానికి 50 కేజీలు బెల్లం, అది కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇవి కషాయాల్లో ములగాకు రసం, వేపాకు రసం, తర్వాత ఫ్రూట్స్లో నారింజ, వెలగ, బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, ఇవి జీవామృతానికి మజ్జిగ, ఇవన్నీ అదనంగా జీవామృతానికి అదనంగా తయారు చేస్తాము. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఎకరానికి 400 లీటర్ల చొప్పున ఎక్కువ డోసులో ఇస్తాము. దాంతో పైరు ఎక్సలెంట్గా వస్తుంది, పూత బాగుంటుంది, కాపు బాగుంటుంది. ఈ సంవత్సరం ఇంకా దిగుబడి పెరుగుతుంది అనుకుంటున్నాము. చూడాలి, ఇంకా 15 రోజులు కానీ తెలియదు పూర్తిగా. అంటే మినుము పైరులో 3 సార్లు చల్లుతాము. చీటపిల్లలు రావడం అంటూ జరగదు. ఒకవేళ ఏదైనా వచ్చినా వదిలేస్తాం, దానివల్లే మాకు అదనంగా నష్టపోయేది ఏమి ఉండదు. కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. ఇట్లా తయారు చేసుకుని కొట్టడం వలన మనకి పెట్టుబడి ఉండదు, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మన చేతిలో పని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకుని ఎంత కావాలంటే అంత డోసులో కొట్టుకోవచ్చు. ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు డోసు. నాకు మొత్తం సీజన్లో ఒక 50,000 ఖర్చు అవుతుంది 20 ఎకరాలకి. పురుగు మందులు కొట్టే లెక్కైతే ఎకరానికి 20,000 చొప్పున వాడతారు వాళ్ళు. 4 లక్షలు పెట్టాలి 20 ఎకరాలకి. ఇది 50,000 కూడా ఎక్కువ అండి. 50,000 కూడా పట్టదు, ఒకసారి ఇంకా తగ్గుతుంది. కెమికల్ వాళ్ళు కూడా ఏమి కొట్టకుండా పండించవచ్చు, కానీ ప్రతిదానికి పురుగు మందు, తెగులు మందు అట్లా అన్ని మిక్స్ చేసి వాడేస్తున్నారు. అసలు పురుగు మందు ఎవరో వాడవసరం లేదు. కెమికల్ వాడటం వల్లనే పురుగు ఎక్కువ అవుతుంది. బలం ఉంటే అన్నీ పండేస్తాయి, బలం లేకపోతేనే ఇవన్నీ. కెమికల్ వాడటం వల్ల కూడా ఎక్కువ బలం పోతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, దిగుబడి తగ్గుతుంది. జనాలకి ఈ దిశగా ఎడ్యుకేట్ చేస్తే అందరికీ రూపాయి మిగులుతుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది. క్వైల్ పక్షుల పెంపకం సన్న చిన్నకారు రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గ్రుడ్లకు, మాంసానికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, శ్రమతో 5-6 వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది. క్వైల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడం అనాదిగా వస్తున్నది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గ్రుడ్లు పెట్టే కోళ్లు, గినీ కోళ్లు, నీటి కోళ్లు, ఈము పక్షులు, క్వాయిల్ పక్షుల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా క్వాయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండడం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా
రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న, చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండడం, మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గు చూపుతున్నారు. మనం ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో టర్కీ కోళ్లు కానీ, క్వైల్ పక్షులు కానీ, గినీ ఫౌల్స్ కానీ వీటి పెంపకం ఊపందుకుంది. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు, నిరుద్యోగ యువత వీటిని ఎక్కువగా పెంపకానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే కోళ్ల పెంపకం, బ్రాయిలర్ కోళ్ల పెంపకం కానీ, లేయర్ కోళ్ల పెంపకం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే వీటి ఇన్వెస్ట్మెంట్కు చాలా పెద్ద అమౌంట్ కావాలి, 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు కావాలి. అదే క్వైల్ పక్షుల పెంపకం మాత్రం మనం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. తక్కువ పెట్టుబడి అంటే మనం 50,000 నుంచి షెడ్ ఉన్నట్టయితే 50,000 నుంచి ₹1,00,000 లోపు మనం స్టార్ట్ చేసేయచ్చు. ఈ తక్కువ కాలంలోనే మంచి వెయిట్ వస్తుంది. దగ్గర మగ పక్షులు అయితే 160 గ్రాములు, ఆడపక్షులు అయితే 200 గ్రాముల వరకు బరువును తూగుతాయి. ఈ వయసులో మనం వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కానీ మనకు క్వైల్ పక్షుల పెంపకంలో ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరం లేదు. వీటికి డిమాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇవి ఆల్రెడీ ముందంజలో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మనకు బ్రాయిలర్ కోళ్ళ పెంపకంతో పాటు ఇవి కూడా ముందంజలో ఉన్నాయి. మన దగ్గర అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. కావున కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో డిమాండ్ ఎలా ఉంది, మీరు ఫస్ట్ చికెన్ షాప్తో మాట్లాడుకోండి. చికెన్ షాప్లో ఎంతవరకు డిమాండ్ ఉంది, చిన్న చిన్న రెస్టారెంట్లు, కళ్ళు కంపౌండ్స్ ఇలాంటి చోట్ల మనకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని చూసుకొని స్టార్ట్ చేసే ఎవరైనా సరే 1000 క్వైల్ పక్షులతో స్టార్ట్ చేసినట్టయితే మంచి లాభాన్ని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని, ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుంచి 10 క్వాయిల్ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్ల నుండి పొదగబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవిగా, సున్నితంగా ఉంటాయి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వాయిళ్ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70% పైగా ఉంటుంది. మాంసానికి పెంచే క్వాయిల్ 5 వారాల వయసు నుండి అమ్మడం ఉత్తమం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీటి తక్కువ స్థలం. మనకు ఒక బ్రాయిలర్ కోడి పెంపకానికి 1 SFT అవసరమైతే అదే 1 SFTలో ఒక క్వైల్ పక్షిని దగ్గర 8 క్వైల్ పక్షులను పెంచుకోవచ్చు. సో తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలము, తక్కువ మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్ లేకుండా నిరుద్యోగ యువత కానీ, సన్న చిన్నకారు రైతులు కానీ వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద టెక్నాలజీ మనకు వీటికి అవసరం లేదు. మామూలుగా నాటుకోళ్ళను పెంచిన అనుభవం ఉంటే సరిపోతుంది. మామూలుగా మనకు ఒక క్వైల్ పక్షి ఒక రోజు వయసు ఉన్నది ₹6 మేము అమ్ముతున్నాం ఇక్కడ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాలలో. దాని పెంపకానికి మనకు పూర్తి ఖర్చు పోను ఒక ₹20 నుంచి ₹25 అవుతుంది. మనం ఒక జత లేకపోతే ఒక కోడి పిల్లను, ఒక క్వైల్ పక్షిని ₹40 అమ్ముకోవచ్చు. ₹40 అమ్ముకుంటే దగ్గర మనకు ఒక కోడి పైన ₹10 లాభాన్ని మనం నికరంగా పొందొచ్చు. సో ₹10 లాభంతో మన ఫార్మర్ అమ్ముకున్నట్టయితే ఒక 1000 క్వైల్ పక్షులకు ఎటు లేకున్నా కానీ ₹10,000 మనం లాభాన్ని పొందొచ్చు. అది ఒక బ్యాచ్లో. అలా ఇయర్కు దగ్గర మనం ఒక 6 to 8 బ్యాచెస్ మనం పెంచుకోవచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ 1000 పక్షులతోటి, అదే 10,000 అయితే ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఈ పక్షులు 5 వారాల తర్వాత మనం ప్రత్యుత్పత్తి కోసం కూడా పెంచుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం అంటే నెక్స్ట్ జనరేషన్ చిక్స్ను ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్ముకోవడం. ఎలా అంటే ఇవి 6 వారాలు దాటిన తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఆ టైంలో వీటిని మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఒక ఇంక్యుబేటర్ కొనుక్కుంటే ఆ ఇంక్యుబేటర్ ద్వారా మనం చిక్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక కోడి అంటే క్వైల్ పక్షి సగటున 270 నుంచి 280 గుడ్లు ఒక సంవత్సరానికి పెడతాయి. అలా మనం ఒక్కొక్క కోడి నుంచి సంవత్సరానికి ఎటు లేకున్నా హ్యాచబిలిటీ పోను ఒక 200 నుంచి 250 వరకు చిన్న పిల్లలను మనం పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే దానా ఖర్చు కూడా చాలా తక్కువ. ఆ దానాను మనం ఒక రోజు వయసు నుంచి 5 వారాల వరకు ప్రీ స్టార్టర్ దానా యూజ్ చేయొచ్చు. అవసరమైతే స్టార్టర్ దానా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం పెంచే వాటికి మాత్రం సపరేట్గా లేయర్ దానా మాత్రం యూజ్ చేయాలి. తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళకు చాలా అందుబాటులో ఉంటుంది ఇది పెంపకానికి. మార్కెట్కు అనుగుణంగా క్వాయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. వీటి పెంపకం చేపట్టాలనుకునేవారు కోళ్ల శాస్త్ర విభాగం, పశు వైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నారు. ఫోన్ నెంబర్ 04024015323కి పని దినాల్లో కాల్ చేయాల్సి ఉంటుంది.
విజయవంతమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైనది విత్తనం. సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. కూరగాయల పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే. ఉత్పత్తి ఖర్చుల్లో మరీ ఎక్కువ పాలు తీసుకున్నప్పటికీ ఎరువులు, సాగునీరు, సస్యరక్షణ మందులు, శుద్ధి విధానాలు వంటి ఇతర ఉత్పత్తి కారకాల వాడుక సామర్థ్యం విత్తనంపైనే ఉంటుంది. నాణ్యమైన విత్తనమే సాగులో అధిక దిగుబడికి, ఆదాయం రాబడికి పునాది అని చెప్పుకోవచ్చు. అలాంటి నాణ్యమైన విత్తనాన్ని రైతు స్థాయిలో తయారు ఎలా చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగంలో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ప్రధానమైన మూలం విత్తనం. పంట దిగుబడి, మార్కెట్లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్నీ మనం విత్తిన విత్తన నాణ్యత మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి పంట ఉత్పాదకత పెంపుదలలో నాణ్యమైన విత్తనం కీలకమైనది. వివిధ పంటలలో ఇతర ఉత్పాదకత అంశాలను పరిశీలిస్తే కేవలం నాణ్యమైన విత్తనం వాడకం ద్వారానే 15 నుంచి 20% అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనల ద్వారా రుజువైంది. విత్తన నాణ్యత ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ జన్యుపరమైన, యాజమాన్యపరమైన కారణాలు విత్తన నాణ్యతను కాపాడడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. సాధారణంగా విత్తనాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ధృవీకరణ విత్తనం అయితే రెండవది ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనం. అయితే విత్తనం చట్టం ప్రకారం దేశంలో విక్రయానికి ఉంచబడిన ప్రతి విత్తనం ఖచ్చితంగా లేబుల్ ఉండాలి. అంటే విత్తన వివరాలతో కూడిన సమాచారం అన్నమాట. ధృవీకరణ ఉన్నా లేకున్నా లేబుల్ మాత్రం ఉండాల్సిందే. ధృవీకరణకు విత్తనోత్పత్తిదారుడు విత్తన క్షేత్రాన్ని ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని అంశాల్లో సంతృప్తి చెందిన తర్వాత లేబుల్ మంజూరు చేయడం జరుగుతుంది. ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాల ఉత్పత్తిని ఆయా విత్తన సంస్థలే పర్యవేక్షించుకుంటాయి. ధృవీకరణ విత్తనాలకు నీలిరంగు లేబుల్, ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు లేబుల్ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాన్ని పంటను బట్టి కొంతకాలం వరకు నిల్వ చేసుకుని సాగుకు వాడుకోవచ్చు. రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావలసిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి. రసీదును భద్రపరుచుకోవాలి. విత్తనోత్పత్తికి ముందుగానే క్షేత్రంలో వేర్పాటు దూరం, మురుగునీరు పోయే సౌకర్యాలను నిర్దేశించుకోవాలి. అప్పుడే మేలైన విత్తనోత్పత్తి సాధ్యమవుతుంది. విత్తనోత్పత్తికి తెలంగాణ అత్యంత అనుకూలమైనది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 25% భూములు విత్తన క్షేత్రాలుగా మారాయి. రాష్ట్రంలో సాగవుతున్న కూరగాయల్లో టమాటాను ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఈ పంటనే సాగు చేస్తూ ఉంటారు. తమకు కావలసిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలుంది. విత్తన సేకరణకు బాగా ఎరుపుగా పండిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే వంగ పంటలో కూడా సూటి రకాలలో రైతులు సొంతంగా తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. ప్రస్తుతం రంగును బట్టి, ఆకారాన్ని బట్టి పలు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు బెండ ఉష్ణమండలపు పంట. వేడితో కూడిన వేసవిలో బాగా వస్తున్నప్పటికీ వెచ్చని తేమతో కూడిన కాలంలో కూడా పంట వస్తుంది. విత్తనోత్పత్తికి శంకు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకోవాలి. పూసా సవానీ, పంజాబ్ పద్మిని, పర్భని క్రాంతి రాష్ట్రంలో సాగు చేసే ఇతర సూటి రకాల విత్తనోత్పత్తికి ఎంచుకోవడం మేలు. తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తి ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రంలో సోర, బీర, దొండ, పొట్లతో పాటు పచ్చిదోస, కూరదోస, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి రకాలు సాగవుతున్నాయి. రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్లీ లేబుల్డ్ విత్తనాలుగా అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు.
విత్తనాల కోసం కోతకు బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి. సేకరించిన పంటలను ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేయాలి. విత్తనాలు సేకరించాలి. పొట్ల, బీరలలో విత్తనం సేకరించవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రిటివ్జన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.